వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77707720. ఆపరేషన్ కగారు నిలిపివేయాలి, శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం దిగి రావాలనేటువంటి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ర్యాలీ, ధర్నాలు, సమావేశాలు జిల్లాల వారిగా నియోజకవర్గాల వారిగా సమావేశాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు సాంస్కృతిక సారథి చైర్మన్ ప్రభుత్వానికి సంబంధించి అలాగే గద్దర్ కూతురు వెన్నెల గద్దర్ ఉన్నారు, మాట్లాడదాం. వెన్నెల గారు, ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం వైఖరిలో ఇంతవరకు చలనం రాలేదు, ఎక్కడ కనిపించలేదు, శాంతి చర్చలకు ఒప్పుకోవట్లేదు. సో నెక్స్ట్ ఏం డిమాండ్ చెప్పండి. ఇది శాంతి చర్చలు జరపాలని జస్టిస్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. హరగోపాల్ గారు సార్ వాళ్ళ టీం ఆధ్వర్యంలో సిపిఐ సిపిఎం అన్ని వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మనం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ అన్న గారు, అట్లాగే ఇప్పుడే వచ్చారు మన మల్లు రవీణ గారు ఎంపీ గారు ఇక్కడికి వచ్చారు. మనకి ఇక్కడ అనిల్ యాదవ్ అన్న గారు వచ్చారు, కార్పొరేటర్స్ వచ్చారు, ఇక లోకల్ కార్పొరేషన్ చైర్మన్స్ వస్తారు, ఎంటైర్ సాంస్కృతిక కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక టీం అంతా ఇక్కడ ఉంది. కంప్లీట్గా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ కగార్ ఆపమని గత 3 నెలలుగా విపరీతంగా ప్రజలు ముక్తఖండంగా అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఈ ఆపరేషన్ కగార్ ఆపాలని చెప్తూ విన్నపిస్తున్నా కానీ ఇంకా బీజేపీ ప్రభుత్వం, ఈ భారతదేశ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు అని భావించి ఈరోజు పెద్ద ఎత్తున ఆపరేషన్ కగార్కి నిరసనగా అన్ని వామపక్ష పార్టీలు ఇక్కడ పెద్ద ఎత్తున మీటింగ్ జరుపుకుంటున్నాయి. నెక్స్ట్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మొన్నటి వరకు ర్యాలీలు తీశారు, ఆల్రెడీ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ధర్నా చేసింది బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఎట్లుంటుంది? అవును, అన్ని బీజేపీ మినహా అన్ని పార్టీలు వామపక్ష పార్టీలు ఇక్కడ ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా సపోర్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ కార్యాచరణ గోయింగ్ టు ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ నిరసన ప్రదర్శనలు చేయడం జరుగుతుంది. అట్లాగే 1,00,000 వినతి పత్రాలు, అది 1,00,000 కాదు 1,00,000 వినతి పత్రాలు మనం తెలంగాణ నుంచి మన ప్రధానమంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది. సో 1,00,000 వినతి పత్రాలు కూడా సేకరించడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా వామపక్ష పార్టీలన్నీ ఒక కార్యాచరణ రూపొందించుకొని ఢిల్లీలో ధర్నాకు సిద్ధమవుతుంది. బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ చేశారు ఆపరేషన్ కగార్ గురించి. ఆపరేషన్ కగార్ ఆపేది లేదు, ఎంతో మంది ఏబీవీపీ బీజేపీ నాయకులను మట్టుబెట్టినటువంటి వారితో చర్చల ప్రసక్తే లేదు, మీరే ఆయుధాలు వీడి ప్రజాక్షేత్రంలోకి రండి. ఇది బండి సంజయ్ కేంద్ర మంత్రి చేస్తా ఉన్నటువంటి స్టేట్మెంట్. ఇది బండి సంజయ్ గారు అని నేను అనుకోను. ఇది ఇమీడియట్గా బీజేపీ గారి కేంద్ర ప్రభుత్వ స్టేట్మెంట్. మీరు చావనన్నా చావండి, లేకపోతే లొంగిపోనన్నా లొంగిపోండి అంటున్నారు. భారతీయ ప్రజలంతా ఇది చాలా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ భారతదేశ ప్రభుత్వము ఒక మతాన్ని రెచ్చగొడుతూ, ఒక మతాన్ని ముందుకు తీసుకొస్తూ, కులాలని విడగొడుతూ, మన భారత రాజ్యాంగాన్ని కాలదోస్తూ, కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా వర్క్ చేస్తుందే ప్రజలందరూ గమనిస్తున్నారు. సో వాళ్ళు విరుద్ధంగా పనిచేస్తూ సామాన్యమైన ఆదివాసీ బిడ్డలను లొంగిపోవడం అనేది ప్రజలు గమనిస్తున్నారు, దాన్ని ముక్తఖండంగా వ్యతిరేకిస్తున్నారు. వెన్నెల గద్దర్ గారు చెప్తా ఉన్నారు, ఇప్పుడు చర్చలకు పిలుపు ఇస్తున్న సంబంధంలో అంటే చర్చలు చేసే ప్రసక్తే లేదు, చంపుకుంటూ పోతామనేటువంటి వైఖరి కేంద్ర ప్రభుత్వ వైఖరి లాగా ఉంది. బండి సంజయ్ స్టేట్మెంట్ అలాగే ఉందనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమం తర్వాత నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఢిల్లీ, చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకెళ్ళబోతున్నారు. ఢిల్లీలో ఆపరేషన్ కగార్ నిలిపేయాలి అనేటువంటిది ఢిల్లీ వేదిక ద్వారా వీళ్ళు వాయిస్ వినిపించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, ధర్నా చౌక్, హైదరాబాద్. For latest updates on India Pakistan, download our TV Live app.